బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ పార్టీ. అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టుముట్టేస్తున్నారు. మొన్న మోదీ, నిన్న అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయగా ఇవాళ జేపీ నడ్డా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు నడ్డా. పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. తర్వాత భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొంటారు. నడ్డాతో పాటుగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ పార్టీ. పార్టీ అగ్రనేతలు రాష్ట్రాన్ని వరుసగా చుట్టుముట్టేస్తున్నారు. ఇక మొన్న మోదీ, నిన్న అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయగా ఇవాళ జేపీ నడ్డా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు నడ్డా. పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. తర్వాత భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి, నడ్డా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది. ఆ వ్యూహాత్మకంలో భాగంగానే వరుసగా నరేంద్ర మోడీ రెండోసారి ఎన్నికల సభలో పాల్గొన్నా, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ప్రక్రియ రెండోసారి వచ్చారు. అదేవిధంగా అమిత్ షా కూడా 3 సార్లు వచ్చి వెళ్ళారు. జేపీ నడ్డా ఇది 2వ పర్యటన. అంటే ఈ రోజు జేపీ నడ్డా పెద్దపల్లి ప్లస్ నల్గొండ, భువనగిరి ఈ 3 నియోజకవర్గాల్లో పాల్గొని ప్రజలను బీజేపీకి మద్దతు కోరే అవకాశం ఉంది. అంటే ప్రచారంలో ప్రధానంగా 10 సంవత్సరాల మోడీ పాలన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాబోయే 5 ఏళ్ల విజన్, బీజేపీ విజన్ ఏంటి అనేది ప్రజలకు తెలిపేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఏమి ప్రయోజనం అనబోతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైన మేలు జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాం. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణకు అంటే రోడ్ల విస్తరణ కానీ, మెట్రో నగరాలకు మెట్రోను ఇవ్వడం కానీ, మిగతా అంశాల విషయంలో కానీ, రైల్వే ప్రాజెక్టుల విస్తరణ, వీటికి సంబంధించి ఇవన్నీ కూడా తెలియజేయడంతో వచ్చే 5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, వీటికి సంబంధించి వివరించాల్సింది. అంటే ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలు, ₹1 కూడా ఇవ్వలేదు తెలంగాణకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుగా ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా అంటే మేము ఏవడినా ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే ఇదే సమయంలో గిరిజన యూనివర్సిటీ, వీటికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ రహదారుల విస్తరణ కోసం వెచ్చించిన మొత్తాలు, రైల్వే ప్రాజెక్టుల కోసం వెచ్చించిన వివరాలు, అంటే గణాంకాలతో సహకరించేందుకు బీజేపీ నాయకులు మరో దఫా నరేంద్ర మోడీ 8వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. అదేవిధంగా అమిత్ షా కూడా 10వ తేదీన మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. అంటే మొత్తానికి రాష్ట్రాన్ని చుట్టుముట్టి, రాష్ట్రాన్ని ఒక చుట్టుముట్టి మొత్తం మీద 10కి 10, 12కు 12 స్థానాలు దక్కించుకోవాలి. అంటే 17 స్థానాలు ఉంటే 12 అని టార్గెట్ గా పెట్టుకుని కనీసం 10 స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వాస్తే, అందులో భాగంగానే వేగంగా బీజేపీ జాతీయ నాయకులు, వీరితో పాటు ఉత్తరాఖండ్ సీఎం వీరు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు, ఈ రకంగా ముమ్మర ప్రచారాన్ని పోరెట్టించి కాంగ్రెస్, బీజేపీ నిన్ననే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచారం చేసి కొంత తప్పటడుగు వేశారేమని చెప్పేసి ప్రజలు చర్చవుతున్నారు. అంటే 2500 మహాలక్ష్మి పథకంగా మహిళలకు ఇస్తున్నామని ఆల్రెడీ ప్రజలు కొంత విమర్శలు వెలువెడుతున్నాయి. అంటే ఇట్లాంటి ప్రకటన కూడా బీజేపీ తిప్పుకునే ప్రయత్నించింది. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రయత్నం చేసిన ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమిత్ షా మీద కేసు నమోదు చేసిన తెలుస్తా ఉన్నది. అంటే ఈ కేసులు, ప్రతి కేసులు, వీటికి సంబంధించి అంటే విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నింటినీ కూడా కొంత ప్రజలకు వివరించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తుంది. రాష్ట్ర నాయకులు కూడా బీజేపీ నాయకుల కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికీ పోరాటం చేస్తూ స్థానిక సమస్యను తెలియజేస్తూ
ఏ రకమైనటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా రాష్ట్ర నాయకులు కొంత బీజేపీ నాయకులు సమన్వయం చేసుకుంటా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.